ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలా బీటెక్ చేయాలనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంటుంది. అట్లీస్ట్ మన ఫ్యామిలీలో ఒక్కరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు గైడ్ చేస్తే మనకి ఏది ఏంటనేది తెలుస్తుంది. అట్లా చెప్పే వాళ్ళు ఎవరు లేక ఇంకా మాక్సిమం నేనైతే మా ఫ్రెండ్స్ని ఫాలో అయిపోయేదాన్ని. మా క్లాస్లో ఆల్మోస్ట్ 90% అయితే కూడా అందరూ ఎంసెట్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారనమాట. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఎంసెట్ రాద్దామని అనుకున్నాను. ఒక కోచింగ్ సెంటర్ వాళ్ళు మా కాలేజ్కి ఫ్రీగా ఎంసెట్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. అంటే మా కాలేజ్ 3 o'clock అయిపోతే క్లాసెస్ అన్ని కూడా 3 o'clock నుంచి 4:15 వరకు మాకు డైలీ ఎంసెట్ క్లాసెస్ ఉండేవి. సెకండ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు కూడా మాకు ఫ్రీగా ఎంసెట్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. ఇంకా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అరౌండ్ 1 month వరకు. ఆ టైంలో అయితే కనుక వేరే కాలేజ్లో మాకైతే ఎంసెట్ క్లాసెస్ ఉండేవన్నమాట. ఆ క్లాసెస్కి అటెండ్ అవ్వాలంటే మాత్రం మేము ఫీజు కట్టాల్సి వచ్చేది కొంచెం. మా ఫ్రెండ్స్లో కొంతమంది ఆ కోచింగ్ కూడా వెళ్తున్నారని చెప్పేసి నేను కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యి ఇంకా ఫీజు కట్టేసి ఎంసెట్ క్లాసెస్కి అయితే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు అసలు అప్పటిదాకా చెప్పిన క్లాసెస్ వేరు, అప్పటి నుంచి చెప్తున్న క్లాసెస్ వేరు అని. ఫీజు కట్టి జాయిన్ అయిన తర్వాత అనిపించింది, అరే అనవసరంగా జాయిన్ అయ్యానే, నేను అసలు ఎగ్జామ్ రాయగలుగుతానా, అసలు పాస్ అవ్వగలుగుతానా అని. అసలు ఇంతకీ నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసానా లేదా, పాస్ అయ్యానా లేదా, కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.